ఓ అద్భుతాన్ని చేశారు. ఇకపైట బఠానీల ధరకే బంగారాన్ని కూడా కొనేయచ్చు. అయితే ఈ మధ్యకాలంలో బంగారం ధరలు బగ్గుమంటున్నాయి. రోజు రోజుకి పుత్తడి ధరలు భారీగా పెరిగిపోయి ఆకాశాన్ని అంటేస్తున్నాయి. 10 గ్రాముల గోల్డ్ ధర 1,00,000 మార్కును కూడా తాకింది ఓ పరిస్థితుల్లో. దీంతో పుత్తడి అంటేనే బెంబేలెత్తిపోతున్నారు జనాలు. భవిష్యత్తులో రవ్వంత బంగారమైనా కొనగలమా అని చాలామంది అయితే ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సైంటిస్టులు ఒక అద్భుతాన్ని చేశారు. సీసం, అదే లెడ్ నుంచి బంగారాన్ని తయారు చేశారు. సీసాన్ని గోల్డ్గా మార్చడంలో గ్రాండ్ సక్సెస్ అయ్యారు. యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ CERNలోని భౌతిక శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. స్విట్జర్లాండ్లోని జెనీవా సమీపంలో CERN ల్యాబొరేటరీస్లో సీసాన్ని బంగారంగా మార్చేశారు. ఇలా సీసాన్ని బంగారంగా మార్చడం, LED నుంచి గోల్డ్ తయారీ ఆసక్తికరంగా మారింది. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ అంశం. అసలు ఇది ఎలా సాధ్యమైంది అని తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలామంది. ఇక లెడ్ నుంచి గోల్డ్ ఎలా తయారు చేశారో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీసం కేంద్రకాల అధిక శక్తి ఘర్షణల సమయంలో బంగారు కేంద్రకాలుగా మారడాన్ని పరిశోధకులు గమనించారట. మూలకాల మధ్య ప్రోటాన్ సంఖ్యలో తేడాలు, అంటే సీసానికి 82, బంగారానికి 79 వద్ద బంగారంగా రూపొందించడం కొంత కష్టమే. అయినప్పటికీ కాంతి వేగంతో ప్రయాణించే సీసపు కిరణాల్లోని అయాన్స్ అప్పుడప్పుడు ఒకదానికొకటి ఎదురుగా ఢీ కొనకుండా ప్రయాణిస్తాయిట. ఇలా జరిగినప్పుడు ఒక అయాన్ చుట్టూ ఉన్న తీవ్రమైన విద్యుత్ అయస్కాంత క్షేత్రం ఏదైతే ఉంటుందో అది శక్తి పల్స్ను సృష్టిస్తుంది. ఆ సమయంలో సీసపు కేంద్రకం నుంచి 3 ప్రోటాన్స్ను బయటకు పంపించడానికి ప్రేరేపిస్తుందట. ఇలా జరిగినప్పుడు సీసం బంగారంగా మారిపోతుంది అంటూ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొని బంగారాన్ని సృష్టించారు. అయితే సీసం బంగారంగా మారడాన్ని గతంలోనే గుర్తించారు. సూపర్ ప్రోటాన్ సింక్రోట్రాన్ అనే మరొక CERN యాక్సెలరేటర్ 2002-2004 వరకు సీసం బంగారంగా మారడాన్ని గమనించింది. తాజాగా జరిగిన ప్రయోగాలు అధిక శక్తితో ఉన్నాయని, ఈ విధానంలో అయితే మరింత ఎక్కువ గోల్డ్ సృష్టించచ్చని కూడా చెప్తున్నారు లెడ్ నుంచి. ఈ పద్ధతిలోనే మరింత పుత్తడి ఉత్పత్తి చేస్తే బంగారం సరఫరా పెరిగిపోతుంది, సప్లై పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. ఇదే జరిగితే బంగారం ధరలు భారీగా తగ్గుతాయి, అతి తక్కువ ధరలకే పుత్తడి అందుబాటులోకి వచ్చేస్తుంది అని అంచనాలు వేస్తున్నారు. ఇది మరి గోల్డ్ ప్రియులకైతే ఒక శుభవార్తనే చెప్పాలి. ఎప్పుడెప్పుడు సీసం నుంచి తయారైన బంగారం మార్కెట్లకు వస్తుందా అని చాలా మంది ఇప్పటి నుంచి కూడా ఆసక్తిగా ఎదురు చూడడం మొదలుపెట్టారు. మరి నిజంగా నెక్స్ట్ కొన్ని సంవత్సరాల్లోనే ఇవి రీసెర్చ్లన్నీ సక్సెస్ అయ్యాయి కాబట్టి మరి కొన్ని సంవత్సరాల్లోనే మనకి LED నుంచి బంగారం ఉత్పత్తి అయితే కనుక నిజంగా బంగారం బఠానీల ధరకే వచ్చేస్తుందా? అలాగే వచ్చేస్తే అసలు బంగారానికి ఒక వాల్యూ ఉంటుందా? ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే కదా. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? బఠానీల ధరకే బంగారం వస్తే మీ అభిప్రాయం ఏంటి? మరి బంగారంకి ఉన్న ప్రాముఖ్యత తరుగుతుందా, పెరుగుతుందా? ఇవన్నీ కూడా కామెంట్ చేయండి.